హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, కొత్త సంవత్సరం వచ్చేసింది. సంక్రాంతి నుంచి సినిమాల వరద ప్రారంభం కానుంది. స్టార్ హీరోలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టనున్నాయి. మరి ఈ ఏడాది మొత్తం చూసుకుంటే టాలీవుడ్లో అందరికంటే మెగా కాంపౌండ్కి చెందిన సినిమాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. గత ఏడాది మెగా కాంపౌండ్ నుండి చెప్పుకోదగ్గ సినిమాలు రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఈ ఏడాది కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మెగా ఫ్యాన్స్ తమ మెగా హీరోల సినిమాలే ఈ ఏడాది దుమ్ము రేపుతాయని భావిస్తున్నారు. 2024లో చిరంజీవి విశ్వంబర కోసం వశిష్ఠతో సినిమా సెట్ చేసి షూట్ మొదలెట్టడానికి టైం తీసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ కమిట్మెంట్స్తో బిజీ అయ్యి తన సినిమాల షూటింగ్లో పెద్దగా పాల్గొనలేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తుంది. అయితే ఈ మెగా ఫ్యామిలీ స్టార్స్ అంతా 2025లో వరుస రిలీజ్లు పెట్టుకున్నారు. తమ అభిమానులకు, సినిమా లవర్స్కు పండగ చేయబోతున్నారు. ఈ మెగా హీరోల రిలీజ్ లిస్టులో మొదటిది గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతికి ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండడంతో పాటు సినిమా కూడా భారీ ఓపెనింగ్స్తో దూసుకుపోతుందనే అంచనాలైతే ఉన్నాయి. 3 ఏళ్లకు పైగానే సెట్స్ మీదనే ఉండి ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెట్టిన శంకర్ ఎట్టకేలకు రామ్ చరణ్ని డిఫరెంట్ షేడ్స్లో చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ట్రైలర్ కూడా ఆకట్టుకుని అంచనాలు పెంచేయగా మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. ఇక మెగాస్టార్ విశ్వంబర ఇప్పటికే సమ్మర్ సీజన్లో విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం విశ్వంబర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తుండగా సోషియో ఫ్యాంటసీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ కోసం అయితే ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఓవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారనే ఉత్సాహం, సంతోషం ఫ్యాన్స్లో ఉన్నప్పటికీ ఆయన సినిమాలకి బ్రేక్ ఇవ్వడం అభిమానులను నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా 2024లో రిలీజ్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓజీ సినిమా వాయిదా పడింది. సాహో వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ను గ్యాంగ్స్టర్గా చూపించబోతుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి 2025 ఏడాదిలో అయితే ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయ్యి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ మరో మూవీ హరిహర వీరమల్లు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతుంది. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను 2 పార్ట్లుగా విడుదల చేయబోతున్నారనే ప్రకటన వచ్చింది. మరి ఓజీ కంటే ముందే హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ అవుతుందా, లేదంటే ఓజీ తర్వాతనే రిలీజ్ అవుతుందా అనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ఇక మెగా ఫ్యామిలీ స్టార్లు మినహా ఈ ఏడాది అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలైతే లేవు. కాగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్తో కలిసి నటించిన వార్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈ ఏడాదినే రిలీజ్ కాబోతుంది. అలాగే రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకులను కలవనున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాబట్టి టాలీవుడ్ స్టార్స్ నుంచి వచ్చే 6 భారీ సినిమాల్లో 4 మెగా ఫ్యామిలీ నుంచే వచ్చేవే కావడం విశేషం. చూడాలి మరి మెగా ఫ్యామిలీ ఎలా సత్తా చాటుతుందో. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్.